నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్. ఇక్కడ ఐకాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ 10 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాము. చాలా మంది ఇక్కడ బిజినెస్ పర్సన్స్, శెట్టి బలిజ కులస్తులు అయితే ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ 10 years లో ఏమేమి కొత్త మార్పులు ఉన్నాయి, యువతకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారని తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం, నా పేరు శ్రీరంశెట్టి ఆనంద్, మాది సూర్యాపేట యాక్చువల్. అయితే నేను ఒక ప్రముఖ చిత్రకారుని, కార్టూనిస్టుని, కవిని, ఆర్ట్ టీచర్ను కూడా. నాకు ఇక్కడికి వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా కలిసి కూడా నన్ను ఒక కళాకారునిగా నేను ఇంకా ఎంతో డెవలప్ కావచ్చు అన్నట్టు గ్రోత్ ఉంటుందని చెప్పి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను వేసిన ఆర్ట్ ఇది ఎక్రిలిక్ అండ్ క్యాన్వాస్ పెయింటింగ్ అంటారు. ఇది ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో కూడా ఇలాంటి మీడియాని ఆదరిస్తారు. ఇలాంటి కొత్త మీడియానే, ఇలాంటి పెయింటింగ్స్ని మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేసినట్టు అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది నేను పిల్లల కోసం రచించిన ఆర్ట్ బుక్. ఇది ఈజీగా డ్రాయింగ్స్ నేర్చుకోవటం ఎలా, అన్ని టెక్నిక్స్ బుక్ అన్నట్టు. ఇక్కడ స్టాల్ పెట్టారు సార్. స్టాల్ యాక్చువల్ నా పేరు వారి దృష్టికి పోయింది. అసలు మీరు స్టాల్ పెడితే బాగుండు అని చెప్పి అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ నేను స్టాల్ బుక్స్ కానీ ఆర్ట్ కానీ పెడతాను నేను నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కదా సార్, మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అయ్యి నా బుక్స్ కొనుక్కున్నారు. నా బుక్స్ చూసి అట్రాక్ట్ అయ్యి నా బుక్స్ కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే వారానికి కూడా తీసుకుపోతా ఉంటారు. ఇంకా మీరు చిన్న పిల్లలకి చాలా ఈజీగా ఉపయోగపడే బుక్ అంటున్నారు కదా సార్, మీరు ఈ కాన్ఫరెన్స్ ద్వారానే కాకుండా చిన్నపిల్లలకి ఈ బుక్ చేరేలా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే నేను పిల్లల కోసం నేను డెమో ఇస్తాను. నేను వాళ్ళకి ఈజీగా డ్రాయింగ్స్ గీయటం ఎలా, వాళ్ళతోటి కానీ ఏబీసీలతో కానీ వాళ్ళకు బోర్డు మీద గీసి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, డెమో ఇస్తా. వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటారు కూడా. ఈ 10 years లో మీరు ఎన్నిసార్లు వచ్చారు సార్ ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం, కానీ ఫస్ట్ టైం వచ్చినా కానీ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు పెట్టినా కానీ, ఎక్కడ పెట్టినా కానీ నేను పాల్గొంటాను, ఉత్సాహంగా పాల్గొంటాను. మీరు లోపల బిజినెస్ పర్సన్స్ అందరినీ కలిసారా? చాలా వరకు చాలా మంది బిజినెస్ పర్సన్స్ కలిశాను. వాళ్ళందరికీ విజిటింగ్ కార్డులు కూడా 300 విజిటింగ్ కార్డులు పంచారు. అందరి దృష్టికి కూడా నా పేరు చేరింది, ఆనంద్ ప్రముఖ చిత్రకారుడు అని చెప్పి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగానే నేను ఎక్కడ కూడా మీటింగ్లు జరిగినా కానీ నేను అటెండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బిజినెస్ కాన్ఫరెన్స్లో చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వారు చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ సార్.